ఎన్ని ఎస్సీకి వచ్చాయని పాపులేషన్ డేటాబేస్ బట్టి మనకి పై నుంచి ఫిక్సప్ అయ్యి వచ్చింది. సో దాంట్లో మనకి జీవోఎంఎస్ పోటీ ద్వారా ఫార్ములా వేసి ఏ వాడికి ఏ రిజర్వేషన్ అనేది నిన్న మనం ఫిక్సప్ చేసాం. నిన్న ఏసీఎంపీ గారు, జెడ్పీసీఓ గారు, మున్సిపల్ కమిషనర్ స్వీప్ సి డేటా తీసుకొని మనం ఫిక్సప్ చేయడం జరిగింది. సో మీకు అందులో కూడా ఏదైనా అనుమానం, దెన్ ఆల్ ద మున్సిపల్ కమిషనర్స్ ఆర్ ప్రెసెంట్ హియర్ అండ్ ఐ వెల్కమ్ ఆల్ ద పొలిటికల్ parties also. Reservation was fixed up. It was fixed up based on the census data and the SWIP-C data. So I would like to go. I would like to you all to go through the reservation fixed up by the state government. So మీరందరూ దాని మీద అవేర్ అయి ఉన్నారని అనుకుంటున్నాను. ముందుగానే చూసుకొని వచ్చారు కదా. మీరందరూ ఇక్కడ ఆల్ మున్సిపాలిటీస్ నుంచి వచ్చిన పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ కూడా ఉన్నారని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఉన్నారు. సో దాని తర్వాత మనకు ఒక జీవో వచ్చిందండి. జీవోఎంఎస్ నెంబర్ 9లో మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఏ విధంగా ప్రొసీజర్ ఫర్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ మున్సిపాలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వైస్ ఫస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ పాపులేషన్, టోటల్ పాపులేషన్, పర్సెంటేజ్ ఆఫ్ ఎస్టీ పాపులేషన్ తీసుకోవాలి. దాని తర్వాత అది ఇదివరకే లాస్ట్ టైం అది ఎస్టీ పాపులేషన్ కింద రిజర్వ్ అయి ఉంటే మనం అది కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ హైయెస్ట్ ఉన్నది తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంగారెడ్డిలో 26 మనం ఆల్రెడీ ఎలక్టరల్ రోల్ డేటా కూడా పబ్లిష్ చేసాము. దాంట్లో 2926 ఉన్నారు. దాంట్లో ఎస్టీ పాపులేషన్ 264 ఉన్నారు. సో పర్సెంటేజ్ తీసుకుని ఉంటే అక్కడ హైయెస్ట్ వచ్చింది మనకి. హైయెస్ట్ పర్సెంటేజ్ ఇస్ 9.02, అంటే 9% మనం